దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రసంగి గ్రంథములోని 6వ అధ్యాయము 9వ వచనము. ఈ గ్రంథాన్ని రచించింది పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు. పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు రచించిన మాటలు ఇవన్నీ. ఆయన జ్ఞానముతో ప్రతి మాటను ఆచితూచి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచించుకుంటానికని వ్రాసినటువంటి మాటలు. వీటిని సొలొమోను గారు తనకు తెలిసిన వాటిలోకెల్లా అడియాశలు కలిగి ఆతృతతో ప్రయాసపడుట వ్యర్థము అని చెప్పుచున్న మాటల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ప్రతిదీ కూడా వ్యర్థమే, కానీ ఇంకా ఆ ప్రతిదానిలోనూ కూడా మానవుడు యొక్క స్వలాభము, ఆశలు ఎలాంటివి అంటే అడియాశలు. ఆశల కంటే మిక్కిలి ఆశలు, మిక్కుటమైన ఆశలు కలిగినటువంటి అదైన ఆశలు. ఎలాంటి ఆశలు? ఆతృతతో పొందుకోవాలన్నటువంటి ఆశలు అడియాశలు. మానవుడు తనకు కలిగిన దానిని బట్టి తృప్తి చెందకుండా ఇంకా సంపాదించి కూడబెట్టుకోవాలనే అడియాశలతో తృప్తి లేని జీవితాన్ని గడుపుతుంటాడు ప్రతి మానవుడు. ఎంత ఉన్నా, ఎంత జరుగుతున్నా, ఎంత తిన్నా, ఎంత కలిగినా అది సరిపోదు. ఇంకా సంపాదించాలి. విపరీతంగా సంపాదించి కూడబెట్టుకున్నా అతను తృప్తి చెందడు. ఇలాంటి ఆశ్చర్యకర అడియాశ మానవుణ్ణి దుఃఖపరుచుతుందే కానీ ఆనందాన్ని ఇవ్వదు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. సొలొమోను గారు జ్ఞానయుక్తముగా వ్రాసినటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించింది పరిశుద్ధ గ్రంథములో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే, ఒక అతనికి చాలా ఆస్తి ఉంది, ఎంతో ఆస్తి గల వ్యక్తి, కానీ ఎంతో సమృద్ధికరమైనటువంటి సంపద ఉంది, కానీ అతనికి సంబంధులు ఎవరూ లేరు. భార్య లేదు, బిడ్డలు లేరు, బంధువులు లేరు, తోబుట్టువులు లేరు, ఎవ్వరు లేరు. అయినను అతను వృద్ధస్తమానం కష్టపడుతూనే ఉన్నాడట. ఏది? అంత సమస్తము సమకూర్చుకున్నటువంటి ఆ వ్యక్తి, ఆ దురాశాపరుడికి ఇంకా సరిపోలేదు. ఏం చేసుకుంటాడో మరి. ఇది చూసి సొలొమోను గారు ఏమంటారంటే, నవ్వుకుంటాడట. ఎంత కష్టపడుతున్నాడు పాపం. సమృద్ధికరమైనటువంటి సంపద కలిగినటువంటి ఆ వ్యక్తికి ఇంకా ఆశ తీరల, వృద్ధసమానము కష్టపడుతూనే ఉన్నాడు. అందుకని ఏమంటాడు? అడియాశ అనేది మానవుణ్ణి దుఃఖపరుచుతుందే కానీ ఆనందాన్ని ఇవ్వదు అంటాడు. ప్రతి మానవుడిలో కలిగినటువంటి ఈ అడియాశ వ్యర్థము అని ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను గారు చెప్తున్నారు.
అలాంటి అడియాస ఎలాంటిది అంటే గాలిని మూట కట్టుకునేందుకు చేసే ప్రయత్నము. గాలి ఏమైనా దొరుకుతుందా? కానీ కష్టపడుతున్నాడు గాలిని కూడా సంపాదించి మూట కట్టుకోవాలని. అలాంటిది అడియాస అంటే ఎలాంటిదని సొలొమోను గారు ఇందులో మనకు పోల్చాడు. అంటే అడియాస గాలిని కూడా మూట కట్టుకుంటానికి ప్రయత్నము చేయటమే అడియాస అని సొలొమోను గారు ఇక్కడ చెప్తున్న మాట. అడియాసలు నెరవేర్పు కొరకు నిరంతర శ్రమజీవిగా మారటం నిజంగా దురాశల ప్రాబల్యమే. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఒక చిన్న కథ. ఆ అడియాసలు కలిగిన వాడు నిత్యము కష్టపడుతూనే ఉన్నాడు. అతను నిరంతరం శ్రమజీవిగా మారిపోతున్నాడు. అతను శ్రమజీవిగా మారటం నిజంగా అది దురాశల ప్రాబల్యమేనంటాడు సొలొమోను గారు. ఎందుకంటే దురాశలు మానవుణ్ణి ఆకర్షించి చివరకు మానవుణ్ణి పతనం చేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సొలొమోనుకు ధనము, సంపద, పదవి, గౌరవం అన్నీ ఇచ్చాడు. సొలొమోను ఎంతో ఆనందంగా జీవించదగినవన్నీ దేవుడు అనుగ్రహించి ఇచ్చాడు. కానీ దేవునిలాగా మనుష్యుడు స్వభావ సిద్ధంగా పవిత్రుడు మాత్రం కాదు. ఎందుకంటే మానవ శరీరము ఈ ఒక రకమైన స్వభావం గలటువంటి శరీరము. మానవ శరీర స్వభావం ఎలాంటిది అంటే చాలా చెడ్డది. నీకు ఎంత ఉన్నా ఏం చేసినా నీ మానవులు ఉన్నటువంటి చెడ్డ స్వభావము పోదు. అందుకే దురాశలు, అడియాసలు సొలొమోనుకి ఆకర్షణీయంగా తయారయ్యి సొలొమోను చివరికి ఏమయ్యాడు? అన్ని సంపాదించుకొని దేవునితో నిత్యము సంభాషించుకునే అంత శక్తి కలిగినటువంటి వాడు చిట్ట చివరికి భ్రష్టత్వం అయ్యాడు. దేనికి? లోకాశలు, లోక ఆకర్షణలు, వాటికి గురైపోయాడు. అతను కూడా అంతే. ఎలాగా? అతను కూడా అడియాసలే. అడియాసల కన్నా ఏమంటాడు? ఇవన్నీ అనుభవించినటువంటి సొలొమోను గారు ఏమంటున్నాడు? మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా, కష్టపడుట కన్నా, భ్రష్టత్వము పొందే కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించటమే మేలు తేల్చేసేసాడు చిట్ట చివరికి. ఇదియు వ్యర్థమే. గాలికై ప్రయాసపడినట్టే. ఎంత మూట కట్టినా మూట తయారవుతుందా? గాలిని కట్టేసుకుంటున్నాడు పాపం. కానీ అది గాలికి ప్రయాసపడినట్టే అని అంటాడు. ఎదుట ఉన్నదాన్ని అనుభవించమంటున్నాడు, ఉన్నదాన్ని అనుభవించమంటున్నాడు. దేవుడు అనుగ్రహించి ఇచ్చినటువంటి సంపదను అనుగ్రహించమంటున్నాడు, పదవిని అనుగ్రహించమంటున్నాడు, స్టేటస్ ఇచ్చాడు. ఇవన్నీ అనుభవించాలి. ఇవి కాక ఇంకా కావాలనుకున్నవాడు భ్రష్టుడైపోతాడు. అలాంటి చెడ్డ స్వభావము ప్రతి మానవుడిలోనూ ఉండకూడదు అంటాడు. అందుకని సొలొమోను ఇలాంటి వాటికి ఎన్నో దేవుడు అనుగ్రహించి ఇచ్చినా సరే ఆయనకి చెడ్డ స్వభావము అంటే దురాశ స్వభావము మనసులో ఉన్నందువల్ల అతను చివరికి ఏమయ్యాడంటే భ్రష్టుడైపోయాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అందుకే దురాశలు, అడియాసలు సొలొమోనుకి ఆకర్షణీయంగా తయారైనవి. వాటి నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనాలని మనం చూద్దాము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని వ్రాయబడి ఉన్నది. ఇందులో యోహాను సువార్త 8వ అధ్యాయము
44వ వచనము. ప్రభువారు అంటున్నారు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు, అపవాది దురాశలు నెరవేర్చటానికే మీరు ఉన్నారు, మీరు నెరవేర్చటానికి కోరుకుంటున్నారు అంటున్నాడు ప్రభువారు. మానవులలో మంచి ఏదీ నివసించలేదు. ఎందుకనగా దుష్టుడు తన దుష్టత్వమును మనిషిలోకి ప్రవేశపెట్టుటకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎక్కడ దుష్టుడికి మానవుడిలో లోపం కనిపిస్తుందో అక్కడ చేరిపోతాడు. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం లేక దేవుణ్ణి విస్మరిస్తూ దేవుని యందు భయభక్తులు లేకుండా లోకానుసారంగా జీవించటానికి ప్రయత్నిస్తున్నటువంటి మనిషిని యొక్క ఉనికిని కనిపెడతాడు, అక్కడ చేరతాడు. అప్పుడు మనిషి చేయవలసింది ఏంటంటే పౌలు గారు చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి. చూద్దాము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనము చూసుకుందాము. పౌలు గారు ఆ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలోని 6వ అధ్యాయం 16వ వచనములో వ్రాసినటువంటి విధంగా విశ్వాసము అను డాలు పట్టుకొని, జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమును డాలు పట్టుకొని రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొని దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుటకు మనము ప్రయత్నం చేయాలి. దీనికి ఏమి చేయాలి? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. అంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఎంత గొప్పదో మీకు ఐడియా ఉందా? విశ్వాసము పరలోక పట్టణానికి మార్గము. విశ్వాసము పరలోక పట్టణానికి మార్గం అటది. అందుకని ఆ విశ్వాసం అనే డాలు పట్టుకుని రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొని దుష్టుని ఎదిరించాలి. అప్పుడు మనము దుష్టుని యొక్క ప్రయత్నాలకు ఆపటానికి మనం శక్తిమంతులు అవుతాం. మనము ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము శక్తిమంతులగుటకు, దుష్టుని పారద్రోలుటకు, దుష్టుడు మన దగ్గరికి రాకుండా ఉండటానికి మనం శక్తిమంతులముగా ఉండటానికి ఏమి చేయాలంటే పట్టుదలతో ప్రార్థన అనేది ఎడతెగక చేస్తూ ఉండాలి. విజ్ఞాపనను చేయుచు అపవాదిని ఎదిరించగల శక్తిని మనము పొందుకొని మనము ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి కానీ మనం ఉంటే మనము తప్పకుండా దేవుని ఆశీర్వాదము మనము పొందుకుంటాము. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు కూడా మనలో ప్రేరేపింపబడవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మనము జీవించుచు దేవుని సహవాసంలో మనము జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చే ప్రతి ఆశీర్వాదము మేము పొందుకుంటూ నీ యందు భయభక్తులతో మేము జీవించుచు అపవాది మాటలు వినకుండా, అపవాది మా చెంతకు రాకుండా ఉంటూ, ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ యొక్క వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మేము ధరించుకొని అపవాదిని ఎదిరించగల శక్తిమంతులగుటకు మాకు అంతటి గొప్ప ప్రాధాన్యత మాకు అనుగ్రహించి మమ్మలను ఆశీర్వదించమని నాయన, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి.
ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.